జయం రవి ఏదైతే మనకి తెలుగులో వచ్చినటువంటి జయం ఉంది కదా, అదే పేరుతోనే తమిళనాడులో అదే తమిళంలో కూడా తీస్తే అప్పుడు సూపర్ సక్సెస్ అయింది. అందుకనే ఆ రవి అనేటటువంటి హీరోకి జయం రవి అన్నటువంటి పేరు పడిపోయింది. అతనికి రవిమోహన్ అసలు పేరు. ఇప్పుడు ఆ, టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థ సినిమాల విషయంలో ఈ మధ్యన ఆరోపణ చేసి ఒక వివాదం అయ్యాడు. ఆ ప్రొడక్షన్ హౌస్లో 2 సినిమాలు చేసేందుకు ₹1,00,00,000 అడ్వాన్స్ తీసుకుని ఆ సినిమాల్లో నటించకుండా ఇతర ప్రాజెక్టులు అంగీకరించారంటూ వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. దాని మీదన ఇప్పటికే ఒక పక్కన విచారణ జరుగుతుంది. అయితే ఈ జయం రవికి సంబంధించినటువంటి సినిమా ఇదే అతని సొంత ఇల్లు ఇప్పుడు వేలానికి నోటీసులు ఇచ్చారు. అది సంచలనమైంది. ఏంటంటే తను తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేదంట. ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నారని, నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో సుమారు ₹7,60,00,000 బకాయి ఉన్నాడట. రవిమోహన్కి బ్యాంక్ అధికారులు నోటీసు ఇచ్చారు. బ్యాంక్ యాజమాన్యం గతంలో రిమైండర్ లేఖలు పంపినా కూడా ఆయన పట్టించుకోలేదట. దీంతో నోటీసులు అంటించేసేయడంతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.